ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీరు మాకు ఇదే హాల్ ఇవ్వాలని నేను కోరుతున్నాను అధ్యక్ష. అందుకే ఒప్పుకోరని చెప్పాను. ఎందుకంటే బుక్లో రూల్ బుక్ నేను ఫస్ట్ పేజ్ లాస్ట్ పేజ్ చదివినోడిని డిస్క్రిప్షన్ లైజ్ విత్ ది స్పీకర్ అధ్యక్ష. ఎందుకు చెప్తున్నానంటే ఒక పోటీ తత్వం తీసుకొద్దాం. 175 నియోజకవర్గాలు పిల్లలు కాంపిటీషన్ పెట్టి ప్రతి నియోజకవర్గంలో ఒకరిని తయారు చేద్దాం. ఒకరోజు ఇక్కడ చర్చ జరిగినాయి, వాళ్ళ నియోజకవర్గ ఇష్యూలు తీసుకురాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రమ్మంటాను. ఆ రోజు వస్తే ఒక డిస్కషన్ జరుగుతుంది, పిల్లలు కూడా బాగా చదువుతారు, ప్రిపేర్ అవుతారు, వస్తారని నేను బలంగా నమ్ముతున్నాను అధ్యక్ష. దానికి మీ అనుమతి అదేవిధంగా స్పీకర్ గారు అనుమతి అవసరం ఉంది అధ్యక్ష. అది నేను లెటర్ రూపంలో మీకు పంపిస్తాను అధ్యక్ష. అంటే స్టూడెంట్ అసెంబ్లీ అనేది చాలా సీరియస్గా తీసుకోవాలనేది మన ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు పొద్దున మన విజయ్ గారు కూడా చాలా మంచి సబ్జెక్ట్ తీసుకొచ్చారు అధ్యక్ష. అదేంటంటే స్పెషల్ నీడ్స్ పిల్లలకి ఆదుకోవాలని భవిత సెంటర్లు ఇది ఇంకా బలోపేతం చేయాలని మన లక్ష్యం తీసుకున్న అధ్యక్ష. గౌరవ సభ్యులను కూడా కోరేది, మీకు ఒక సబ్జెక్ట్ మీకు బాగా దగ్గర అనిపించి మీ హార్ట్కి దగ్గర ఉంటే మాకు చెప్పండి, ఒక కమిటీ వేస్తాం, ఆ కమిటీలో మీరు ఉండండి. అంటే అన్నీ నాకు తెలియదు, వాంట్ బి వెరీ అన్నీ నాకు తెలుసు నేను అనుకోవట్లేదు కూడా. మీరు నాకు గైడ్ చేయండి, ఎందుకంటే మీరు అందరిలో ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టీస్ ఉంది, మీరు నన్ను గైడ్ చేయండి. తప్పనిసరిగా అన్నీ అమలు చేసేందుకు అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇప్పటికీ టెక్నాలజీ విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్పాను అధ్యక్ష. ప్రతి మోడల్ ప్రైమరీ స్కూల్లో హై స్కూల్లో కంపల్సరీ కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నాం. పాల్ టెక్నాలజీ అంటే పర్సనలైజ్ అడాప్టివ్ లెర్నింగ్ టెక్నాలజీ దాంట్లో ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటికి ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ కూడా త్వరలో అమలు చేస్తాం అధ్యక్ష. అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తాం అధ్యక్ష. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చేగల ప్రధానంగా నేను నమ్మేది 117 జియోకి ఆల్టర్నేటివ్ వచ్చిన తర్వాత అది బేస్ చేసుకుని ఎక్కడ క్లాస్ రూమ్స్ అవసరం, ఎక్కడ మనకి స్కూల్స్ ఎక్కడ బలోపేతం చేయాలనే దానిపైన అవగాహన వస్తుంది. దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన పెద్ద ఎత్తున మనం ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేద్దాం అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష స్టార్ రేటింగ్ గౌరవ సభ్యులు కూడా పొద్దున్న నన్ను అడిగారు, అదే రెడీగా లేకుండా స్టార్ రేటింగ్ అనేది ఏ బేసిస్ పైన ఇస్తున్నారు మీరు అని గౌరవ సభ్యులు నన్ను అడిగారు. అది రెడీగా లేదు అధ్యక్ష పొద్దున. అధ్యక్ష, ఒకటి క్లాస్ రూమ్ కండిషన్, రెండోది బౌండరీ వాల్, మూడోది ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ, నాలుగోది టాయిలెట్స్, ఐదోది డ్రింకింగ్ వాటర్, 6 లైబ్రరీ, 7 ప్లే గ్రౌండ్, 8 డస్ట్బిన్, 9 క్లాస్ రూమ్ ఫర్నిచర్, 10 సైన్స్ ల్యాబొరేటరీస్, 11 ఇంటర్నెట్ కనెక్షన్, 12 ఐసీటీ స్మార్ట్ క్లాస్ రూమ్ ఎక్విప్మెంట్, 13 కంప్యూటర్ ల్యాబ్స్, 14 డిజిటల్ లైబ్రరీ గురించి కూడా గౌరవ సభ్యులు చెప్పారు, 14 డిజిటల్ లైబ్రరీ, 15 కిచెన్ షెఫ్, 16 వొకేషనల్ ల్యాబొరేటరీ, 17 కిచెన్ గార్డెన్, 18 ఇంక్లూజివిటీ. ఇవన్నీ కూడా ఈ అన్నిటిపైన మనం పెట్టే అధ్యక్ష స్టార్ రేటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. దీనివల్ల ఏమవుతుందంటే ప్లే గ్రౌండ్ ఉంది అధ్యక్ష, ప్లే గ్రౌండ్ 7th ప్లే గ్రౌండ్ అధ్యక్ష. ప్లే గ్రౌండ్ ఉందా లేదా, ఎక్విప్మెంట్ ఉందా లేదా దాంట్లో ఉంది అధ్యక్ష. సో దీనికి ఏంటంటే అధ్యక్ష ఇది స్టార్ రేటింగ్ పెట్టేస్తే గౌరవ సభ్యులు మీకు ఐడియా ఉంటుంది, అంటే మీ నియోజకవర్గంలో ఎన్ని పాఠశాలలు 0 స్టార్లోనే, ఎన్ని 1 స్టార్లోనే, ఎన్ని 2 స్టార్లోనే, దాన్ని బట్టి మీరు కూడా మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. దాన్ని బట్టి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ఇప్పుడు ఒక్క పాఠశాలని 5 స్టార్ చేస్తాం, ఒక భాగం అవుతే 1-2 స్టార్ పాఠశాలలు ఉండకూడదు ఆంధ్ర రాష్ట్రం, అది నేను బలంగా నమ్ముతున్నాను. సో 2 ఈక్వల్ ఇంపార్టెంట్. సో దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం అప్గ్రేడ్ చేయాలి అధ్యక్ష. కేజీబీవీకి వెళ్ళాను అధ్యక్ష, వెళ్ళినప్పుడు నేను చూసాం టీవీలు ఉన్నాయి, బెంచెస్ ఉన్నాయి, మంచి రంగులు ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయి, అద్భుతంగా ఉంది. దెన్ నేను బంగారుపాలెంకి వెళ్ళి డయాలసిస్ సెంటర్, అంటే యోగలంలో నేను హామీ ఇచ్చే మొదటి 100 రోజుల్లో డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేస్తాను. వెళ్ళి డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేసి రిటర్న్ వస్తూ సర్ప్రైజ్గా ఒక స్కూల్కి వెళ్ళాను అధ్యక్ష. ఆ స్కూల్కి వెళ్తే డిజిటల్ ఎలాంటి ఎక్విప్మెంట్ లేదు, బిల్డింగ్లన్నీ పాచిపడిపోయినాయి, పెయింట్ లేదు, పిల్లలు కింద కూర్చుంటున్నారు, డెస్క్ లేదు. ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను స్టార్ రేటింగ్ ఏర్పాటు చేయాలి, 0, 1, 2, 3, 4, 5 మినిమం అన్నీ అప్గ్రేడ్ చేయాలి, లీక్ ప్రూఫ్ బిల్డింగ్స్ ఇవన్నీ మనం పకడ్బందీగా చేయాలన్న ఆలోచనతో ఆనాడు మనం చేపట్టాం అధ్యక్ష. సో ఈ కార్యక్రమాన్ని కూడా చాలా పకడ్బందీగా చేయాలి. గౌరవ సభ్యులందరూ కూడా కోరేది ఏంటంటే మీరు దీంట్లో భాగస్వామ్యం అవ్వండి, అందరం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఇది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అని తెలుపుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష స్కూల్ మేనేజ్మెంట్ ఆల్రెడీ కమిటీస్ ఏర్పాటు చేసాం. అకాడమిక్ ర్యాంకింగ్ కూడా మనం ఇచ్చాం అధ్యక్ష, అంటే పర్ఫార్మెన్స్ ఎలా ఉంది పిల్లలది దానిపైన కూడా మనము అకాడమిక్ ర్యాంకింగ్ కూడా చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. అకాడమిక్ ర్యాంకింగ్ బట్టి కూడా మీకు ఆ డీటెయిల్స్ ఇచ్చాము. దాన్ని బట్టి పిల్లలు ఎక్కడున్నారు, ఏ స్థాయిలో అంటే స్కూల్ ఏ స్థాయిలో ఉంది, అటెండెన్స్ వల్ల వెనుకబడుతుందా,
లేదంటే ఎస్ఎస్సి మార్క్స్ వల్ల వెనుకబడిందా, లేదంటే ఎస్ఏ 2 వల్ల వెనుకబడిందా మీకు ఐడియా వస్తుంది. సో మీరు కూడా వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు ఉపాధ్యాయులతో మీకు కూడా ఈజీగా ఉండడానికి అకాడమిక్ పర్ఫార్మెన్స్ మేము కూడా చేసాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష గౌరవ సభ్యులు వెళ్తున్నాం, నాకు కరెక్ట్గా 3 నెలలు ఇవ్వండి, మీ అందరికీ కూడా డాష్ బోర్డ్ ఇచ్చేస్తాం. మీరు సింపుల్గా మీరు మీ నియోజకవర్గానికి వెళ్తే అప్ టు లాస్ట్ మెయిన్ మీరు డ్రిల్ డౌన్ చేసుకోవచ్చు. అప్ టు చైల్డ్ లెవెల్ వరకు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎక్కడ వెనుకబడుతున్నారు మీకు తెలిసేదని. అంటే ఒక ట్రాన్స్పరెంట్ మెకానిజం ద్వారా మీకు మీ డాష్ బోర్డులు కూడా త్వరలో ఏర్పాటు చేయబోతుందని గౌరవ సభ్యులు కూడా తెలుపుతున్న అధ్యక్ష. అంతేకాకుండా పెండింగ్లో ఉన్న డిప్యూటీ డిఈఓ రిక్రూట్మెంట్ ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష ఇంకో పక్కన నేను కూడా కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు అద్భుతంగా చేస్తున్నారు. అంటే ప్రభుత్వం ఇంటర్వెన్షన్ లేకుండా సొంతంగా చేయాలని తప్పంతో చేస్తున్నారు. ఈ సమావేశం అయిపోయిన తర్వాత ప్రతి వారం ఒక ఉపాధ్యాయులతో ఆ బెస్ట్ టీచర్తో కూర్చుందాం అన్న అధ్యక్ష. ఆల్రెడీ నేర్చుకుందాం. అధికారులందరూ ఒక పక్కన కూర్చోబెట్టి మేడం గారిని సార్ని పిలిచి మీరు ఏం చేస్తున్నారు, మీ నుంచి మేము ఏం నేర్చుకోవాలనే ఆలోచనలో మన ప్రభుత్వాన్ని అది వచ్చే ఈ సెషన్ అయిన వెంటనే మేము అమలు చేస్తాం అధ్యక్ష. అంతేకాకుండా కేంద్ర మంత్రి గారు నేను కోరాను, ఆగస్ట్ మాసంలో ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కాన్క్లేవ్ విశాఖపట్నంలో పెడదాం అధ్యక్ష. అంటే ఐడియాస్ మొత్తం ఎక్స్చేంజ్ చేసుకుందాం, దేశంలో ఎలాంటి సంస్కరణలు వస్తే అందరం చర్చించాలని నేను మంత్రి గారు కూడా కోరాను అధ్యక్ష. ఆయన కూడా ఒప్పుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇప్పటికీ నేను స్కూల్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ గురించి మాట్లాడాను, కొంచెం సమయం ఇవ్వండి, మిగతా కూడా పూర్తి చేస్తాను అధ్యక్ష. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వచ్చేగల అధ్యక్ష. 15 సంవత్సరాల తర్వాత మొదటిసారి అక్కడ మేము సంస్కరణలు తీసుకొస్తున్నాం. అనేక విషయాలు తల్లిదండ్రులు విద్యార్థులు ముందలు పెట్టాం అధ్యక్ష. వాళ్ళ నుంచి అభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాతనే ఇంకొంత సంస్కరణ తీసుకొస్తున్నాం అధ్యక్ష. మన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని